ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అమ్మ అన్న కూడా పేసడం నాన్న వెంటనే లైన్ ఇచ్చారు ఆయనకి. సార్ ఇలాగ ఎవరిని మీరు అనుకోకపోతే ఆ రోల్ ఎవరు వేద్దామని మీరు అనుకుంటున్నట్టు చెప్పారు, నాకు ఆ క్యారెక్టర్ చేయాలని ఉంది సార్ అన్నాను. అంతేనండి, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఎంజీఆర్ గారు. నిజంగానమ్మా நீங்கள் தான் பண்ணுறீங்க అన్నాడు. మీరే చేస్తున్నారని చెప్పి 40 minutes లోపల కాంట్రాక్ట్తో కారు ఇంటికి వచ్చేస్తుందండి సైన్ చేయడానికి. జెమినీ స్టూడియో వాళ్ళు పిక్చర్ అది. వాసన్ గారు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ చాలా కథలో మార్పులు చేశారు. ఆవిడకి ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చేలాగా పెళ్లి చేసుకుంటారు అందరూ. ధర్మేంద్రను మీనా కుమారి, ఆవిడ యంగ్ విడో క్యారెక్టర్ కదా, దాన్ని మార్చి నన్ను క్లోజ్ చేసి చంపేసేలాగా క్యారెక్టర్ అది. చంపిన తర్వాత పూలమాల వేసి బొట్టు పెడతాడు ఆయన. అట్లా కొంచెం మార్పులు చేశారు, కానీ అది హిట్ అయిపోయింది నా క్యారెక్టర్. అందరూ ఆ పాట ఒకటి వస్తుంది. ఆయన నిజంగా జబ్బు పడి బ్రూక్లిన్లో పడుకున్నప్పుడు అన్ని టెంపుల్స్కి వెళ్ళి అన్ని మతాల గుళ్ళకి వెళ్తుంది ఈవిడ. వెళ్ళి ప్రార్థన చేసి నా జీవితం తీసుకో, నా ప్రాణం తీసుకో, మంచి చేసే ఆ జీవితాన్ని కాపాడు అని పాడే పాట మొత్తం మారుమోగిపోయినంత. ఈవెన్ ఇన్ యుఎస్లో కూడా అది ప్రెడిక్ట్ చేశారు వాసన్ గారు. సార్ నేను హీరోయిన్ చేశాను, ఎంజీఆర్ గారి పేరు తర్వాత నా పేరే కదా రావాలి కదా సార్, నేను హీరోయిన్ కదా పిక్చర్లో అంటే, అమ్మ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు, మీ పేరు నెక్స్ట్ రావడానికి వీల్లేదు, జయలలిత పేరే రావాలి అని అన్నారు వాళ్ళు. ఒకవేళ మీ పేరు ముందేస్తుంటే సినిమా ప్రాబ్లంలో పడి ఉండేది, మీరు క్షమించాలి అని నా చేతులు పట్టుకున్నారు ఆయన. ఓకే, పట్టుకొని మీ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత చూడండి ఎవరికి పేరు వస్తుందో అన్నారు. అది నిజ జీవితంలో పనికొచ్చింది ఆ పాట. ఆయన జబ్బుతో పడుకున్నప్పుడు మోగిపోయిందండి ఆ పాట. కాబట్టి బాధపడడం అనేది కాదు, మనకి రావాల్సింది కూడా మనకి ఎందుకు అన్యాయం చేస్తారు వీళ్ళు అని అనుకున్నానే తప్ప ఎవరిని తప్పు పట్టలేదు. సరే నాకు అంతే ప్రాప్తం కావాలని కొంచెం ఫిలసాఫికల్గా వెళ్ళిపోతాను అప్పుడప్పుడు. నేను జయలలిత గారు మీ పిల్లలు ఇద్దరు ఈక్వల్గా పెరిగారు ఒకే ఇంట్లో. మా ఇంటికి వదిలిపెట్టి వాళ్ళ అమ్మ. అలాంటి జయలలిత గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మిమ్మల్ని చాలా గౌరవంగా తీసుకెళ్లారు, మాట్లాడారు, మీకు ఇచ్చిన గౌరవం కూడా మీకు ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో దాదాపు 40 సంవత్సరాల పాటు షావుకారు జానకి అమ్మకి జయలలిత గారికి దూరం పెరిగిపోయింది. 40 సంవత్సరాలు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. ఇద్దరి మధ్య పోరాపోరి గొడవ నడిచింది. పచ్చగడ్డేస్తే బగ్గుమనే రేంజ్కి వెళ్ళిపోయింది. ఆమా తగ్గలేదు, ఈమా తగ్గలేదు, అలాంటి పోరు నడిచిందన్నారు. మీ ఇంట్లో పెరిగిన జయలలిత గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు అండ్ ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు. తమిళనాడు మొత్తం ఆమెకి సెల్యూట్ కొట్టింది. ఎందుకు మీ ఇద్దరి మధ్య అంత గొడవ? పిక్చర్ వాళ్ళండి. ఈ ఒళి విళక్ అనే సినిమా పూలవరపత్తర్ క్యారెక్టర్ గుళ్ళల్లో గొడవ అయింది. ఏమీ లేదు, సీనియారిటీకి మర్యాద ఇవ్వాలి అని ఒక పేపర్లో రాశాను నేను. దాని మీద ఆవిడ విజృంభించి మాట్లాడిన. ఆ సినిమా తర్వాతే మేము 40 ఏళ్ళు మాట్లాడుకోలే. 40 సంవత్సరాలు. ఓ మై గాడ్. తర్వాత ఆవిడ షీ మేడప్. తనే ఫోన్ చేసింది. ఆవిడ పదవిలో లేనప్పుడు, డిఎంకే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు నేను జయా టీవీలో ఇంటర్వ్యూ అడిగారు. ఆవిడ గురించి ఏమనుకుంటారంటే, చిన్నతనం అప్పుడు ఏదో అలా ఉంది, బట్ తనలో మంచి మెచ్యూరిటీ వచ్చింది. షీఈస్ కట్అవుట్ ఫర్ పాలిటిక్స్, పొలిటికల్గా చాలా మంచి పొజిషన్లోకి వెళ్తుంది. నేను బతుకుండగా ఆవిడని ప్రెసిడెంట్గానో ప్రైమ్ మినిస్టర్గానో చూడడానికి ఇష్టపడతాను అన్న మాట వాడాను నా ఇంటర్వ్యూలో. అది చూసి వెంటనే నాకు ఫోన్ చేసి మాట్లాడి బ్యూటిఫుల్ లెటర్ రాసింది నాకు, ఏఐడిఎంకి లెటర్ హెడ్ మీద. చాలా అది మెచ్యూరిటీ మనిషిలో. ఆ మెచ్యూరిటీ వచ్చి తను రియలైజేషన్కి వెళ్ళినప్పుడు ఐ సెడ్ మనం క్షమించాలి, ఇంకా కోపం పెట్టుకోకూడదని వి బికేమ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్. ఓకే, తర్వాత మీరు 100 years అప్పుడు కూడా బాగా మిమ్మల్ని చాలా ఇంకో మీద 30 మీరు వచ్చారు. నాకు తెలుసు, అక్కడే మనం స్టేజ్ మీద మీట్ అయ్యాం మనం. ఇప్పుడు మనం కలుసుకున్నది అక్కడే ఫస్ట్ మెమరబుల్ మూమెంట్ అసలు.
ఎవరిని టచ్ చేయరావు తొందరగా, ఎంతో ప్రేమ ఉంటేనే టచ్ చేస్తారు సీఎం అయిన తర్వాత. అవును. పైగా నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ తర్వాత ఆ నటులుగా కాకుండా చీఫ్ మినిస్టర్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, రామారావు గారు, ఎంజీఆర్ గారు, ఎంజీఆర్ గారు, జయలలిత, ఒక విధంగా కరుణానిధి గారు, ఆయన పిక్చర్లో కూడా యాక్ట్ చేశాను, ఆయన డైలాగులు మాట్లాడాను నేను. పైగా ఆ రెజీమ్లోనే నేను ఎక్కువగా అవార్డ్స్ తీసుకున్నాను. అంటే ఆయనకు ఒక మంచి స్వభావం ఉంది. ఎవరన్నా బాగా నటించి ఎక్సెప్షనల్గా ఉన్నారు అనుకుంటే వాళ్ళని పొగడ్డం, వాళ్ళని గౌరవించడం ఆయన సంస్కారం. సూపర్. కరుణానిధి గారు ఆ డిఎంకే రెజీమ్లోనే నేను ఎక్కువగా అవార్డ్స్ తీసుకున్నాను. నలుగురు చీఫ్ మినిస్టర్తో వర్క్ చేసిన ఏకైక నటి. వాళ్ళ తర్వాత చీఫ్ మినిస్టర్లు అయ్యారు. మీతో యాక్ట్ చేసిన తర్వాత నేనెంత కొత్త, రామారావు గారు కూడా అంతే కొత్త కదా షౌకర్ టైంలో. తర్వాత వాళ్ళు ఎక్కడికో ఇదిగిపోయారు. అంత మాత్రం చేత నేను ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోలేదు, ఏ ఒక్క చిన్న హెల్ప్ అడగలేదు ఎవరిని. వాళ్ళనిగానే ట్రీట్ చేశాను, నేనుగానే ఉండిపోయాను. మీరు 10 మందికి హెల్ప్ చేసే గుణం, మీరు ఎందుకు అడుగుతారు హెల్ప్ ఎవరిని? హెల్ప్ అంటే నా శక్తికి మించి నాకు కొన్ని తెలియదు. జీతం ఇంత ఇస్తారని అడగడం కూడా తెలియని యాక్టర్ నాకు అదంతా స్టార్ వాల్యూ పెంచుకోవడం తెలియదు నాకు. కృష్ణకుమారి గారు, షావుకార్ జానకి అమ్మ అంటే ఇద్దరు ఇప్పటికి మర్చిపోలేని గ్రేట్ యాక్ట్రెస్. ఈ 73 సంవత్సరాల కెరీర్ అంతా చూసుకుంటే ఎప్పుడు కూడా ఆడవాళ్ళల్లో, ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులలో ఫ్యామిలీ, ప్రొఫెషనల్, పర్సనల్ రెండు కూడా బ్యాలెన్స్ చేయలేం. చాలా మందిని చూసాం లాస్ట్ డేస్లో భర్తల్ని, పిల్లల్ని వదిలిపెట్టి 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని ఆస్తులని పోగొట్టుకొని చనిపోయిన వాళ్ళని చూసాము. బాగా నిలబడి ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఓకే, డోంట్ కేర్, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి నిలబడిన మీలాంటి ఆడవాళ్ళని చూసాం. బట్ మీ గురించి ఒక న్యూస్ అయితే నేను విన్నాను. ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత భర్తతో విడాకులు ఎన్ని వద్దు నాకు, ఆమె దూరంగా నేను దూరంగా ఉండటం, పిల్లల్ని ఒక రేంజ్లో తీర్చిదిద్దారు మీరు.